హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. జ్యోతి, ఇందుమతి హాల్లో సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడే టీవీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ అని రీడర్ వార్తలు చెప్తూ ఉంటాడు. బ్రేకింగ్ న్యూస్: ప్రముఖ క్రిమినల్ లాయర్ సూర్యప్రసాద్ గారు మత్తుమందులు తన కారులో తీసుకెళ్తూ పోలీసులకు దొరికిపోయారు అన్న న్యూస్ వినగానే జ్యోతి, ఇందుమతి ఒక్కసారిగా షాకవుతారు. ఇంక జ్యోతి కంగారుగా పోలీస్ స్టేషన్కి వెళ్లడానికి కార్ దగ్గరికి వస్తుంది. జ్యోతి కంగారు పడుతూ వెళ్తూ ఉండటం చూసి సింహాద్రి, పద్మమ్మ జ్యోతి దగ్గరికి వచ్చి, లాయరమ్మా, ఏమైందమ్మా అని అడుగుతారు. సూర్యగారిని మత్తుమందుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు, నేనిప్పుడు స్టేషన్కే వెళ్తున్నాను అని చెప్పి జ్యోతి అక్కడ్నించి వెళ్ళిపోతుంది. అరే, సూర్యసార్ని పోలీసులు అరెస్ట్ చేసుడేందే, ముంగట ఈ ముచ్చట బిడ్డకు చెప్పాలి అని సింహాద్రి ఆనందికి ఫోన్ చేస్తాడు. ఆనంది ఫోన్ లిఫ్ట్ చేసి, ఏమైంది నాయనా అని అడుగుతుంది. ఆ బిడ్డ, సూర్యసార్ కారులో మత్తుమందులు దొరికినాయంట, పోలీసులు అరెస్ట్ చేసినారు, ఈ న్యూస్ టీవీలో వస్తోంది, అది విని లాయరమ్మ కంగారుగా కారులో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది బిడ్డా అని చెప్తాడు సింహాద్రి. ఇది విన్న ఆనంది కూడా ఒక్కసారిగా షాకవుతుంది. నాయనా, నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుంటాను, మీరేమీ భయపడికండి అని చెప్తుంది ఆనంది. వెంటనే తను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇంక జ్యోతి, ఆనంది పోలీస్ స్టేషన్కి వస్తారు. ఏమండి, ఏం జరిగిందండి, ఎందుకు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసినారు, మీ కారులో మత్తుమందులు ఉండడమేంటి, అవి ఎలా వచ్చాయి అని జ్యోతి సూర్యని అడుగుతూ ఉంటుంది. ఆనంది కూడా సూర్యున్ని ప్రశ్నిస్తుంది. మీ కార్లో మత్తుమందులు ఎట్ల పెట్టిండ్రు, మీ కార్లో అసలు ఎవరెక్కిండ్రు, మీరు ఎక్కడికి పోయిండ్రు, అసలేం జరిగింది అని అడుగుతుంది. ఇంక సూర్య సమాధానమిస్తాడు, దారిలో ఏం జరిగిందో చెప్తాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.